సో దీనివల్ల వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉందామా? సో దీనివల్ల అంటే ఎర్లీ మెన్సెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎర్లీగా ఎగ్స్ అనేటివి రిక్రూట్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళకి జనరల్గా ఏంటి, మనకు అరౌండ్ 15 ఇయర్స్కి మెన్సెస్ వచ్చింది అనుకోండి, లైక్ అరౌండ్ 45 ఆర్ 50 ఇయర్స్కి మెనోపాజ్ అనేది అటెండ్ అవుతారు. బట్ మనకి ఈ పీరియడ్ అనేది లైక్ 2 ఇయర్స్కి ఆర్ 3 ఇయర్స్కి ముందే వచ్చేసింది అనుకోండి, అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఎగ్స్ అనేటివి బాడీలో కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. సో ముందే మెన్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎగ్స్ అనేటివి డిప్లీట్ అవుతూ ఉంటాయి. సో అరౌండ్ 40కి వచ్చినప్పుడు 42 వచ్చినప్పుడే వాళ్ళకి మెనోపాజ్ అనేది అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళు కనుక మనకి తొందరగా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎగ్స్ నెంబర్ అనేది తక్కువ అవ్వడం త్వరగా, అంటే లైక్ ఆఫ్టర్ క్రాసింగ్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్, అండ్ అలాగే న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేటివి తగ్గడం అనేటివి కూడా జరగవచ్చు ఫ్యూచర్లో. సో ఇప్పుడు చాలామందికి మెన్స్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ పీరియడ్స్ టైంలో సో తక్కువ బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో ఇది ఎందుకు మేము జరుగుతుంది? అందరికీ నార్మల్ ఫ్లో ఎందుకు అవ్వట్లేదు? సో నార్మల్గా మెన్స్ట్రేషన్ వచ్చేసి మనకి అరౌండ్ 2 to 7 days. సో చాలామంది 6 days 7 days కూడా అబ్నార్మల్ అని కన్సిడర్ చేస్తారు. అండ్ కొద్దిమంది లైక్ 3 days వచ్చినా కూడా అది లైక్ అబ్నార్మల్ బ్లీడింగ్ అని కన్సిడర్ చేస్తారు. బట్ నార్మల్గా మన ఆర్టికల్స్ ప్రకారం, మన స్టడీ ప్రకారం ఏంటి అంటే అరౌండ్ 2 days వచ్చినా ఆర్ 4 days వచ్చినా ఆర్ 5 days వచ్చినా 7 days వచ్చినా కూడా ఇట్స్ నార్మల్. బట్ కొంతమంది కండిషన్స్లో ఏంటి అంటే లైక్ ఓన్లీ 1 day అనేది పీరియడ్ వస్తుంది. సో 1 day కూడా మనకి బ్లీడింగ్ ప్రాపర్గా అవ్వకపోవడం, కొంతమందికి ఓన్లీ స్పాటింగ్ లాగా అనిపించడం అనేది కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ అలాగే కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి. సో హెవీ బ్లీడింగ్ అవ్వడం, కొంతమందికి 7 days, కొంతమందికి 10 days, బియాండ్ 7 days. ఆ 10 days అయినప్పటికీ కూడా చాలా హెవీ బ్లీడింగ్ అవ్వడం, అంటే పర్ డే ఆల్మోస్ట్ ఒక 3 to 4 ప్యాడ్స్ చేంజ్ చేయడం, క్లాట్స్ ప్యాసేజ్, అవన్నీ కూడా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు 2 days కంటే తక్కువ ఫ్లో అయింది ఆర్ పర్ డే 2 ప్యాడ్స్ కంటే తక్కువ సోక్ అయ్యాయి అనుకోండి, దాన్ని హైపోమెనోరియా అంటాం. సో హైపోమెనోరియా అనేది ఏ కండిషన్స్లో వస్తుంది అంటే నార్మల్గా మనకి మెన్స్ట్రేషన్ అప్పుడు బ్లీడింగ్ అనేది మనకి ఎండోమెట్రియం, గర్భసంచి లోపల పొర అంటారు కదా, ఆ ఎండోమెట్రియం అనేది మనకి షెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం కనుక పల్చగా ఉన్నప్పుడు, థిన్గా ఉన్నప్పుడు మనకి హైపోమెనోరియా కండిషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ లోపల ఎండోమెట్రియం అనేది పల్చగా అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే కొంతమందికి టీబీ, నార్మల్గా టీబీ అనేది లంగ్స్లోనే చూస్తుంటాం, కొంతమందికి పొట్టలో వస్తుంది, కొంతమందికి గర్భసంచిలో కూడా టీబీ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో ఈ టీబీ వల్ల ఏం జరుగుతుంది అంటే లోపల గర్భసంచి లోపల అతుకులు అనేటివి ఫామ్ అవుతాయి. సో ఆ గర్భసంచి లోపల పొర ఏదైతే ఉంటుందో ఆ టీబీ బ్యాక్టీరియా అనేది మనకి మొత్తం గర్భసంచి లోపల పొరని తినేస్తూ ఉంటుంది. సో దానివల్ల కొత్త లేయర్ అనేది ఫామ్ అవ్వకపోవడం ఆర్ ఆ లోపల ఉన్న క్యావిటీ మొత్తం చాలా సన్నగా అయిపోయి ఆ అతుకులు ఫామ్ అవ్వడం వల్ల కూడా మనకి నెల అనేది ప్రాపర్గా రాదు. వచ్చినప్పటికీ కూడా కొంతమందికి ఇట్లా బ్లీడింగ్ తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కొన్ని అదర్ కండిషన్స్లో టీబీ కాకుండా అదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలానే అవుతూ ఉంటుంది. అండ్ అదర్ కొన్ని కండిషన్స్ ఏంటి, మనకి ఇప్పుడు అబార్షన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి. సో అబార్షన్స్ అయినప్పుడు ఏంటి, కొంతమంది మొత్తం కంప్లీట్గా క్లీన్ అవ్వలేదు అని చెప్పేసి కింద నుంచి క్లీన్ చేస్తారు, దాన్ని డిఎన్సీ అంటారు. సో ఆ డిఎన్సీలో కూడా కొంతమంది కొన్నిసార్లు ఎక్సెసివ్ క్యూరేటింగ్ అంటారు, అంటే అవసరం దానికంటే ఎక్కువగా పొరని డిస్టర్బ్ చేసినప్పుడు కూడా పొర అనేది తక్కువ అవుతుంది. కొన్నిసార్లు నెక్స్ట్ నెలకి పొర అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వదు, ఈ కంప్లీట్ షెడ్ అవ్వడం, కంప్లీట్ మనం క్యూరేటింగ్ చేయడం వల్ల. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి హైపోమెనోరియా అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే ఇది కామన్గా మనం పీసీఓడి కండిషన్స్లో చూస్తాం. సో పీసీఓడిలో ఏం జరుగుతుంది, మనకి చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 80% కేసెస్లో పీసీఓడి వాళ్ళు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని కంప్లైంట్ చేస్తారు. కొంతమందికి 2 months అవ్వడం, కొంతమందికి 3 months అవ్వడం, కొంతమందికి ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటేనే పీరియడ్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏం జరుగుతుంది, ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు, బట్ చిన్న మల్టిపుల్ ఎగ్స్ నుంచి హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఆ హార్మోన్ వల్ల మనకి గర్భసంచి లోపల లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, ఎగ్ రిలీజ్ లేకపోవడం వల్ల మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. సో దానివల్ల సైకిల్ అనేది కరెక్ట్గా ఉండదు. వచ్చినప్పటికీ కూడా కొంతమందికి 2 months తర్వాత వచ్చింది. సో వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది అంటే ఈ లోపల హార్మోన్ వల్ల పొర అనేది మందంగా తయారవుతుంటుంది. కొంతమందికి నార్మల్గా 10 mm వరకు నార్మల్ అని తీసుకుంటాం, 12 mm, కొంతమందికి 14 mm అలా అవుతూ ఉంటుందన్నమాట. సో 14 or 15 mmకి వచ్చినప్పుడు కొంతమంది ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల, కొంతమందికి ట్యాబ్లెట్ లేకుండానే కూడా పీరియడ్ సడన్గా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి మందంగా ఉండడం వల్ల కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువ రోజులు అవుతూ ఉంటుంది అండ్ హెవీ అవుతూ ఉంటుంది.
అండ్ ఇంకా కొన్ని అదర్ కండిషన్స్ ఏంటి, మ్యాలిగ్నెన్సీ అంటాం, అంటే క్యాన్సర్. సో ఇలాంటి క్యాన్సర్లో కూడా మనకి గర్భసంచి పొర అనేది చాలా మందంగా తయారైపోయి బ్లీడింగ్ అనేది గడ్డల రూపంలో కూడా బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది.